హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలాగో చూద్దాం. దానికోసం హ్యాండ్స్ కట్ చేసుకున్న వైపున మనం ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఈ ఎడ్జ్కి ఇలాగ అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి అందుకని నేను ఈ లైనింగ్ ఎక్కువగా ఉన్నా సరే ఇలా ఒక ఎడ్జ్కి చూసుకుంటున్నాను. మనం క్లాత్ మిగిలే పని అయితే మధ్యలోనైనా వేసుకోవచ్చు. ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి ఎటువైపైనా అడ్జస్ట్ అయిపోతుంది. ముఖ్యంగా అయితే మనం ఇలా క్రాస్గా అనేది వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఫస్ట్ మార్క్ అనేది చేసేసుకోవాలి. ఒకవేళ పెద్ద సైజు బ్లౌజులకి అయితే మనం మిడిల్లో వేస్తే సరిపోదు. అందుకని మనము ఇట్లా వేసుకునేటప్పుడే ఒక ప్రాసెస్లో మనం కట్ చేసుకోవటం నేర్చుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇలా ఒక వేలు లెంత్లో నేను కొంచెం ఖర్చు సైడు ఎక్కువగా మార్క్ చేశాను కదా, మనం డాట్ వేసుకున్నప్పుడు అది సరిపోవటానికి అనమాట. అయితే వేలే ఎందుకు వేసానంటే బ్యాక్ డాట్స్లో మనకి డాట్ పోంగా కొంచెం వస్తుంది. ఇంకా మిగతా మనం వేలు పెట్టిన సైజ్కి అది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు. ఆ తర్వాత మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూద్దాం. దానికోసం మనం ఫస్ట్ కింద 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని 2 ఇంచెస్ లెంత్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది షేప్ పట్టీని తగ్గిస్తున్నట్లు అనమాట. మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక లోతు అనేది 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ అనేది ఎవరికైనా సరిపోతుంది. దీనికోసం పైన ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా లోతుకు కలిపేసుకొని ఇక్కడ ఖర్చు పాయింట్ దగ్గర ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ వెడల్పు కోసం మనం ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఆది బ్లౌజ్ తీసుకొని హుక్స్ పట్టీ సైడు ఇలా ఉక్సు పట్టి సైడ్ ఇలా పెట్టేసుకొని ఈ చంకలో కుట్టు ఉంది కదా, ఆ కుట్టు వరకు ఇలా లాగి పట్టుకొని ఎంతైతే ఉందో అంతా ఇలా మార్క్ చేసుకోవాలి. కుట్టు దగ్గరికి ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి. ఇది కుట్టు పాయింట్. ఇక్కడ నుంచి ఇంకొక 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ డాట్ వేస్తాం కాబట్టి. ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ కిందికి డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ వెడల్పు వచ్చిన తర్వాత నెక్ డౌన్ అనేది చూసుకుందాం. యాక్చువల్గా ఈ 28 ఇంచెస్ నడుమున్న వాళ్ళకి 6.5 అనేది పొడవు సరిపోతుంది. టేప్ కొలతలతో 6.5 ఇంచెస్ సరిపోతుంది. అయినా మనకు ఒకసారి ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా ఒకసారి మార్క్ చేసుకుందాం. దానికోసం ముందు ఖర్చును తీసేయండి. ఖర్చుకు ఒక లైన్ డ్రా చేసుకోండి. మనం ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఖర్చు పెట్టుకుంటాం కదా, దానికోసం. తర్వాత 6.5కి ఒక మార్క్ ఇలా వేసుకొని ఈ ఆది బ్లౌజ్ని ఇలా చూసుకునే కంటే ముందు మనం ఇక్కడ 6.5కి ఒక రౌండ్ అనేది ఇలా ఫ్రీగా తీసుకోండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో కొలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ అయితే దీని నుంచి ఎక్కువ పెట్టచ్చు, తక్కువ అయితే దీనికంటే తగ్గించుకోవచ్చు. అందుకని ఫ్రీగా ఇలా ఒక రౌండ్ అనేది గీసేసుకున్నాను. తర్వాత ఈ ఖర్చు పాయింట్ దగ్గరికి ఈ కుట్టు పాయింట్ అనేది కలిసేలాగా ఇలా పట్టుకొని మనం డ్రాఫ్ట్ వేసుకున్నాం కదా, దాని దగ్గర నుంచి ఇలా పట్టుకుంటూ ఇలా మెజర్ చేసుకోవాలి. చూసారా, 6.5 ఇంచ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇక మనం తగ్గించేది పెంచేది ఏం లేదు. తర్వాత ఈ మధ్యలో పొడవు అనేది చూసుకోవటం కోసం డాట్ పై పార్ట్ని ఇలా పట్టుకొని షోల్డర్ మిడిల్ని ఇలా మడుచుకొని పట్టుకోవాలి. దీన్ని గట్టిగా సాగదీయొద్దు, అలాగని లూజ్గా పట్టుకోవద్దు. కుట్టు దగ్గర నుంచి ఇలాగా డాట్ పైన మనం కుడతాం కదా, పైన వచ్చే మార్క్ అక్కడికి ఒక మార్క్ ఇలా వేసుకోండి. మళ్ళీ అక్కడి నుంచి పట్టుకొని కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ ఇలాగ వేసేసుకోండి. ఇక మళ్ళీ మనము ఏం ఎక్కువ తక్కువలు పెట్టాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఇలా పెట్టుకుంటే వస్తుంది పొడవు. అలాగే మనకి వెడల్పు కూడా కావాలి కదా, ఎంత లెంత్లో డాట్ రావాలనేది. దానికోసం డాట్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి దగ్గరికి ఇలా పెట్టుకొని
అలా ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు మనకి వెడల్పు పొడవు 2 వచ్చేస్తాయి. ఇప్పుడు డాటు ఎంత లెంత్లో వేసుకోవాలనేది చూసుకోవాలి. చూసారా, ఇది 3.5 ఇంచ్ లెంత్ వస్తుంది. యాక్చువల్గా చిన్న సైజు బ్లౌజులకి 3.5 ఇంచ్ అనేది సరిపోతుంది. పెద్ద సైజు అయితే 4 ఇంచుల దాకా వస్తుంది. ఈ డాట్ వెడల్పు ఇక్కడ నాకు వచ్చేసి 1 ఇంచ్ ఉంది. పొడవు వచ్చేసి ఖర్చు కింద ఉంది కదా, కింది ఖర్చు దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చింది. ఇదే పొడవు వెడల్పుని ఇక్కడ మనం గుర్తు పెట్టేసుకుందాం. 1 ఇంచ్ వెడల్పు, 2.5 ఇంచ్ పొడవు. ఇది మనకు ఆల్రెడీ వచ్చేసింది. అంటే మనం ఆది బ్లౌజ్తో పెట్టుకుంటే ఇంకా మనం ఇక్కడ మళ్ళీ మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను చెప్పినట్లు ఇలాగా కొలత తీసుకుంటే. ఆ తర్వాత మనకి ఈ ఉక్సు కాజా పట్టి పొడవు కావాలి కదా, దానికోసం మనం ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కడైతే కింద 2 ఇంచులు తగ్గించుకున్నామో అక్కడి నుంచి. కానీ అది కాకుండా మనము ఆది బ్లౌజ్తోనే కొలుచుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఆది బ్లౌజ్కి 4వ ఉక్స్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా ఆ 4వ ఉక్స్ దగ్గరికి మనం ఇలా పెట్టేసుకొని ఈ కింద ఖర్చు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని 4వ ఉక్స్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఆ 1.5 ఇంచ్ లెంత్ అక్కడికే వచ్చింది, 4వ ఉక్స్కి పెట్టుకున్న అక్కడికే వచ్చింది. కానీ అన్నీ ఇలా పర్ఫెక్ట్గా ఉండవండి, కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ మనం ఆది బ్లౌజ్తోనూ ఇలా కొలతలతోనూ తీసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. ఇటువైపు ఇప్పుడు ఖర్చు వైపు పొడవు ఒకసారి మార్క్ చేసుకుందాం. దానికోసం అందరూ ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తారు కదా సైడు, అలా తగ్గించుకోవచ్చు. లేదంటే మనకి ఆది బ్లౌజ్తో ఎలా ఉందో ఇలాగా ఖర్చుతో సహా మార్క్ చేసుకుంటే ఎంత వస్తే అంతవరకు మనం ఇలా మార్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ మాత్రమే తేడా వచ్చింది నాకు, అయినా పర్వాలేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నప్పుడు ఇలా కర్వ్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి, ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇంకా ఇలా కర్వ్ వస్తేనే. కాబట్టి ఆది బ్లౌజ్కి ఇలానే ఉంది కాబట్టి ఏమి ప్రాబ్లం ఉండదు. కర్వ్ అలా వచ్చినా ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలానే వస్తుంది. ఇప్పుడు మనకి కింద ఈ లెంత్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి కొలుచుకోవాలి. కట్ చేసే ముందు మనం ఒకసారి అన్నీ మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి. దానికోసం ఈ ఉక్సుల దగ్గర నుంచి ఈ డాట్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఇటువైపు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఖర్చు దగ్గరికి సరిపోయిందో లేదో ఒకసారి ఇలా చూసుకోండి. ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిందండి అంటే మనం పెట్టుకున్న మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, మనం కుట్టిన కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి కట్ చేసుకోండి. మాకు రాదు, బ్లౌజ్ కుట్టడం రాదు అని అనుకోకుండా ఒకటి 2 చెడిపోయినా పర్వాలేదండి, మీరు కుడుతూ ఉంటే అవే వస్తాయి. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామని చూసుకుంటూ కట్ చేసుకుంటూ నిదానంగా 1కి 2 సార్లు చూసుకొని కట్ చేసుకుంటూ జాగ్రత్తగా కుట్టామంటే ఒక 4-5 కుట్టిన తర్వాత మళ్ళీ మీ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చండి. బయట వారివి కూడా కుట్టవచ్చు. స్టార్టింగ్ ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు కదండి, నిదానంగా నేర్చుకోండి. ఇది కొంచెం ఇలా క్రాస్ తీసుకోండి, ఎందుకంటే మనము ఉక్సులు కాజాలు పట్టి లేస్తాం కదా, దానికోసం లైట్గా తీసాను. ఇది కూడా మెడ వైపు తీయలేదండి నేను, ఈ కింద షేప్ పట్టి అటాచ్ చేసే వైపు మాత్రమే లైట్గా ఒక 1/4 ఇంచ్ క్రాస్ లాగా రానిచ్చాను. ఈ డాట్ వేసే దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనం డాట్ వేసిన తర్వాత ఎక్కువ తక్కువ రాకుండా స్ట్రైట్గా వస్తుంది సమానంగా. ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ డాట్ పెట్టుకున్నాం కదండి, గుర్తులు, ఖర్చు గుర్తులు, మెయిన్ డాట్కి ఇలా గుర్తులు పెట్టేసుకోండి. దీనివల్ల మనకి కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం కట్ చేసుకునేటప్పుడే ఇవన్నీ ఇలా గుర్తు పెట్టేసుకుంటే కుట్టుకునేటప్పుడు మాటికి ఆది బ్లౌజ్ తీయకుండా ఈజీగా ఉంటుందండి.
ఒక్కసారి ఫైనల్ స్టిచ్ వేసేటప్పుడు మాత్రం ఆది బ్లౌజ్ తీసుకొని ఫైనల్ స్టిచెస్ చూసుకుంటే ఈజీగా ఉంటుంది, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఈ మధ్యలో డాట్ కోసం నెక్ వైపున ఒక 1/2 ఇంచ్ వదిలేసి బ్లౌజ్ని ఇలా మిడిల్లోకి మడత వేసుకోండి. ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఆ తర్వాత ఈ పొడవు అనేది ఈ మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచ్ ఉంది కదండి, ఆ 2.5 ఇంచ్ అనేది సరిపోతుంది. కానీ ఒక్కసారి ఆది బ్లౌజ్కి కూడా ఎంత ఉందనేది ఒకసారి చూసుకోండి. చెక్ చేసుకొని ఎంత పొడవు ఉంటే అంత పొడవు పెట్టేసుకోండి. అంతేనండి, సేమ్ 2.5 ఇంచ్ మాత్రమే ఉంది. ఆ తర్వాత ఈ 3వ డాట్ కోసం ఇక్కడ లెంత్ ఎంతైతే ఉందో ఈ 2 డాట్స్కి మధ్య 2.5 ఇంచ్ దాకా ఉందండి. అదే 2.5 ఇంచ్ ఇలా పెట్టేసుకొని ట్రయాంగిల్ షేప్లో వచ్చే విధంగా పెట్టుకొని ఈ 3వ డాట్ అనేది మనం వేసుకోవాలి. చూడండి, ఇలా చూసుకుంటే మనకు వచ్చే క్రాస్గా ఉండేదే 3వ డాట్ వేసేదన్నమాట. మనకి మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత కుట్టుకునేటప్పుడు పట్టుకుంటే వచ్చేస్తుంది ఈజీగా. అంతేనండి. థ్యాంక్ యూ.